Story of success. Story of success is possible. Story of success is capital. Story S is capital. Success S is capital. పాస్వర్డ్ వచ్చి ది స్టోరీ ఆఫ్ సక్సెస్ కంటిన్యూస్ ఉంటుంది. టీ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, తర్వాత సక్సెస్ లో ఎస్ కూడా క్యాపిటల్. ది స్టోరీ ఆఫ్ సక్సెస్ ఇస్ ది పాస్వర్డ్. అనాలిసిస్ చూస్తే కేటగిరీ వైజ్ ఇంజనీరింగ్ లో చూస్తే మనకి ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకున్నాం. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. మనం ఆ లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు ఆ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. వచ్చి నంబర్ 1 ర్యాంక్ సత్యవాడ జ్యోతిరాదిత్య. సో ఈ అబ్బాయి ర్యాంక్ నెంబర్ 1. సో సత్యవాడ జ్యోతిరాదిత్య. నంబర్ 2 వచ్చి గొల్లలేఖ హర్ష నంబర్ 2 ర్యాంక్. థర్డ్ రిషిశేఖర్ శుక్ల, థర్డ్ ర్యాంక్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ ర్యాంక్ వచ్చి భోగాలపల్లి సందేశ్. ఓకే, అంతా వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్ సత్యవాడ జ్యోతిరాదిత్య ఈజ్ ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, ఈయన కూడా కర్నూలు నుండి. సో మారుతి నగర్ స్వతంతపురం సో కర్నూలు నుండి ఫస్ట్ 5లో ఉన్నారు. సిక్స్త్ ర్యాంక్ వచ్చి పుట్టి కుశల్ కుమార్, ఆర్కే నగర్ ఫస్ట్ క్రాస్ అనంతపూర్. నెక్స్ట్ వచ్చి విదిత్ కుందేకర్ విదిత్, ఈయన 7th ర్యాంకు ఉప్పాలగూడ హైదరాబాద్. తర్వాత రోహన్ సాయి పబ్బా, ఈయన హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ కొంతం మణితేజ గన్పూర్ వరంగల్ నుండి. ఒక అమ్మాయి 10th ర్యాంకు వచ్చిన అమ్మాయి మాత్రం ఒక ఫస్ట్ గర్ల్ ఇన్ ది ఎంటైర్ టాప్ 10లో ఒక అమ్మాయి ఉంది. దనుకొండ శ్రీనిధి
విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్లో ఉంది. సో టోటల్గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. సో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఆంధ్రకు ఉన్నాయి, మిగతా నుండి ఇక తెలంగాణ ర్యాంక్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ చూసినా వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైలో, బట్ ర్యాంక్స్లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్లో. నౌ వి కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఈస్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో గర్ల్ హెస్ టాప్డ్. ఆలూరు ప్రణిత, బట్ షీఈస్ ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. సో ఆలూరు ప్రణిత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి, ఈయన విజయనగరం నుండి సెకండ్ ర్యాంకు, విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి. తర్వాత థర్డ్ ర్యాంకు గడ్డం శ్రీవర్షిని హనుమకొండ నుండి థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ్ చిత్తూరు నుండి. ఫిఫ్త్ ర్యాంకు రేపాల సాయి వివేక్, ఇది మన గోల్కొండ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుండి ఫిఫ్త్ ర్యాంక్. తర్వాత మొహమ్మద్ అజాన్ సాద్, ఈ అబ్బాయి నాచారం నుండి, ఉప్పల్ తెలంగాణ నుండి. వడ్లపూడి ముఖేష్ చౌదరి తిరుపతి నుండి, వెంగమాంబపురం కయ్యూర్ పోస్ట్ తిరుపతి, ఈ అబ్బాయి 7th ర్యాంకు. తర్వాత జనిని భార్గవ్ సుమంత్ వచ్చి హైదరాబాద్ నుండి, బషీర్బాద్ నుండి, ఈజ్ 8th ర్యాంక్. తర్వాత జయశెట్టి ఆదిత్య, ఈ అబ్బాయి ఆల్విన్ కాలనీ కుక్కట్పల్లి నుండి, ఇక నియరెస్ట్ పర్సన్ అనమాట ఈ సెంటర్కి. ఈజ్ 9th ర్యాంక్ కుక్కట్పల్లి నుండి. తర్వాత 10th ర్యాంక్ అగైన్ గర్ల్ పూల దివ్యతేజ, ఈ అమ్మాయి మళ్ళీ సత్యసాయి జిల్లా నుండి, బలిజపేట ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్. సో ఈ రకంగా రిజల్ట్స్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు దే గాట్ దీస్ ర్యాంక్స్. ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే యూ వాంట్ టు షో అస్ ది రిజల్ట్స్ కాపీ అక్కర్లేగా ఇచ్చాం కదా. సో అనాలిసిస్ కనుక చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇంతకు చెప్పినట్లు తెలంగాణ నుండి 2,05,000 మంది రిజిస్టర్ చేసుకుంటే రాసిన వాళ్ళేమో 1,95,729 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 1,45,000. సో వాళ్ళకి సరిపోయిన సీట్లు తెలంగాణలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1,67,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ గెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుండి 49,063 మంది రిజిస్టర్ చేసుకుంటే 44,000 మంది ఎగ్జామ్ రాశారు. 34,621 మంది వీళ్ళకి క్వాలిఫై అయినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి రాసిన వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, వాళ్ళకు ఉండే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ తెలంగాణ వాళ్ళకి మోరాలెస్ అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత జెండర్ వైజ్ అనాలిసిస్ చేసినా కూడా మేల్స్ 84,491, గర్ల్స్ ఇంజనీరింగ్లో కూడా 61,312 మంది గర్ల్స్ ఇందులో రాశారు. తర్వాత అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుండి అంటే అమ్మాయిలు 12,950 మంది, అబ్బాయిలు 21,671 మంది రాయటం జరిగింది. మొత్తంగా టోటల్ క్వాలిఫైడ్ చూస్తే 1,80,424, అంటే 74.98% పీపుల్ గాట్ క్వాలిఫైడ్. తర్వాత వెబ్సైట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణ నుండి 88,000,
80 మంది రిజిస్టర్ చేసుకొని 81,379 మంది రాశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 81,379 మంది రాసి కాదు, ఇది తెలంగాణ నుండే. ఆంధ్ర నుండి 12,352 మంది రిజిస్టర్ చేసుకొని 10,254 మంది ఎగ్జామ్ రాశారు. సో 89% పీపుల్ గాట్ క్వాలిఫైడ్, టోటల్గా 72,566. సో ఇందులో ఎగ్జామ్ రాయటంలో మాత్రం క్లియర్గా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. క్వాలిఫైడ్ కేటగిరీలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2,064లో మేల్స్ క్వాలిఫై, అమ్మాయిలు 6,663 పీపుల్ క్వాలిఫై అయినారు గర్ల్స్. తెలంగాణ నుండి 18,834 మంది బాయ్స్ క్వాలిఫై అయితే గర్ల్స్ వచ్చి 53,732 క్వాలిఫై అయినారు. సో ఇట్స్ ఎ క్లియర్ ఎడ్జ్ ఫర్ గర్ల్స్ ఇన్ దిస్ సైడ్, ఇన్ వెబ్సైట్లో అగ్రికల్చర్ ఫార్మసీ సైడ్. ఓవర్ ది ఇయర్స్ కనుక చూస్తే క్వాలిఫైడ్ పీపుల్ చూస్తే మేల్స్కి అగ్రికల్చర్ ఫార్మసీలో 88% మేల్స్ క్వాలిఫై అయితే గర్ల్స్ 90% క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్లో కూడా క్వాలిఫైలో 74%, 38% మేల్స్ క్వాలిఫై అయితే ఫిమేల్స్ 75.85 హైయర్ క్వాలిఫై అయినారు. సో 2024లోనేమో మనకి 74.98 మనకి క్వాలిఫై అయితే 89.66 వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ నుండి క్వాలిఫై అయినారు. సో 23తో పోల్చుకుంటే 2023 పోల్చుకుంటే 3% మోర్ క్వాలిఫైడ్ అవుతాం. 2022తో పోల్చుకుంటే కూడా 1% ఎక్కువైంది, 88.34%. సో దీస్ ఆర్ ది స్మాల్ డీటెయిల్స్. ఇంకా మీకు కావాలన్నా ఏదైనా ఇష్యూస్ కావాలంటే కూడా వీఆర్ రెడీ టు గివ్ యూ డీటెయిల్స్. సో యాజ్ వీ హ్యావ్ అనౌన్స్డ్, ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్లోనే కూర్చొని షెడ్యూల్ ఇస్తాము. అకాడమిక్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఇస్తాము. బికాజ్ నోటిఫికేషన్ హెస్ కమ్ బిఫోర్ June 2 కాబట్టి రిజల్ట్స్ కూడా June 2 ముందే మనం ఇచ్చాం కాబట్టి ఆంధ్ర నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్డ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో షెడ్యూల్ విల్ బి గివెన్ అండ్ ఇనఫ్ ఎక్సర్సైజ్ ఇస్ డన్ టు సీ దట్ ఈవెంట్ ఫ్రీ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేట్లు చూస్తాం. మీ ఎగ్జామ్ కూడా ఎక్కడ కూడా ఆ రోజు ప్రత్యేకంగా వర్షం ఎక్కువై 1-2 సెంటర్స్లో కొంచెం ఇబ్బంది అయినా బట్ నో స్టూడెంట్ వాజ్ అన్హ్యాపీ. పేరెంట్స్ కొంత బయట ఉండి యాంగ్జైటీ అయినారు కానీ పిల్లలు ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఈవెంట్ ఫ్రీగా మనం చేసుకున్నాం. ఇది 3rd మేజర్ రిజల్ట్ డిక్లరేషన్. యాజ్ యూ సీన్, ఫస్ట్ ఇంటర్మీడియట్తో మొదలుపెట్టాము, 10th అయిపోయింది, తర్వాత ఇప్పుడు వెబ్సైట్కి మిగతానే చిన్న తక్కువ మందే ఉంటారు కాబట్టి. సో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ దోస్త్కి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ వెబ్సైట్ది కూడా షెడ్యూల్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ఇఫ్ ఎనీ మేజర్ కన్సర్న్స్ ఆర్ దేర్, ఇఫ్ యూ ప్రెస్ పీపుల్ వుడ్ లైక్ టు రైజ్, we will be able to give clarifications. Thank you. Any percentage? Mike here. So last year content, huh? Sir, ఇంజనీరింగ్ లో అంటున్నా. అవును సార్, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ 5.35% తగ్గింది సార్ బాయ్స్. అవును సార్, మొత్తం టోటల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సార్. ఇంజనీరింగ్ సైడ్ 74 వచ్చింది. అవును సార్, లాస్ట్ 2023లో 80.33%, 5.35% దాదాపు తగ్గింది సార్. అది అంటే దీనికి రీజన్స్ ఏమైనా ఉంటాయి సార్? ఇంజనీరింగ్